నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగరం మండలం మాదారం గ్రామానికి రావడం జరిగింది. ఈ మాదారం ఎందుకోసం వచ్చినా మరి ఇది 3-4 దినాల నుంచి బాగా లిలి అవుతుందట. మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే ఏదో చిన్న అంటే ఉంటాయి కానీ ఊళ్ళో ఘర్షణలు ఒకలేం పెట్టాలని ఒకలేం వద్దని, ఆయన ఎందుకుంటాడు ఈడ, గీడెందుకు పెడతారు, గాడ పెట్టాలి, గాడెందుకు పెడతారు, ఈడ పెట్టాలని ఇది రాష్ట్రంలో జర అక్కడక్కడ లిల్లి అయితే అది నా చెవులో పడ్డది. ఆ చెవులో పడగానే నాకు ఎరకైతుంటానా నేను, ఏంది ఏం కథ ఏం సంగతి మరి తెలుసుకుంటే అయ్యో అట్టెట్లా. ఆ ఊరికి ఒక గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఉంటాడు, ఆ ఊరికి సర్పంచ్ ఉంటాడు. వీళ్ళందరూ చెప్తే నేనేంటనా వాళ్ళిద్దరి కాడికే పోయి వస్తాను నేను వచ్చిన. మరి వాళ్ళ గురించి దగ్గరికే పోయి తెలుసుకుందాం. మరి ఆ సార్ని, సెక్రటరీ సార్ని, సర్పంచ్ సార్ని అడిగి తెలుసుకుందాం. ఏందయ్యా ఎట్లా మరి ఈ ఊళ్ళో ఎట్టెట్టుంది, మళ్ళీ వాళ్ళకాడిని వాళ్ళేగా మంచి చేసేది. ఊళ్ళో ఏళ్ళు అయినా మళ్ళీ వాళ్ళ మీదకే వస్తుంది కదా. మరి వాళ్ళు ఎట్లట చేసారు, ఎంతవరకు చేసారు అడిగి మీకు చెప్తా. నేను మీరు చూస్తూనే ఉండాలి, తెలుసుకొని చెప్తా. అంతేనా? మరి చూస్తూనే ఉండండి. మరి సారు లోపల ఉన్నట మాట్లాడదాం, ఓకేనా? దాయ్యా జరా. సార్ నమస్కారం సార్. సర్పంచ్ గారా? నమస్కారం అండి. అదే కూర్చుందాం. ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం ఏదో పెడతామని లొల్లి అవుతుంది కదా సార్, ఇది 4-5 రోజుల నుంచి. అది దీని మీద ఏంది అసలు సమస్య? ఎందుకు పెడితే ఏమంటారు, పెట్టకపోతే ఏమంటారు? కొందరేమో పెట్టాలంటారట, కొందరేమో పెట్టొద్దు అన్నారట. దీని మీద సమస్య ఏంది? ఎందుకంటే మీరు సర్పంచ్ గారు కదా, ఒక వివరణ ఇస్తే అయ్యో అందరికి అర్థమవుతుంది కదా. సమస్య ఏం లేదు, సెక్రటరీకి కానీ మాకు కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాలనీ వాసులు అబ్జెక్షన్ చెప్పారు. అది రేపు డిఎస్పీ గారు కానీ పిలిపిస్తాను, మాట్లాడినాక రేపు చెప్తాను. ఎట్లా సార్? సెక్రటరీ గారికి కానీ మాకే కానీ గ్రామం సంబంధించి మాకు అభ్యంతరం లేదు. అక్కడ కాలనీ వాసులు అభ్యంతరం చెప్పారు. దాన్ని రేపు డిఎస్పీ గారు పిలిపిస్తుండు, మాట్లాడతానని చెప్పిండు. కాలనీ వాసులని రేపు తెలుస్తుంది. మాకైతే అభ్యంతరం లేదు. ఎడబెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అట్లాంటి వాసులు ఒప్పుకుంటారా? కాలనీ వాసులు ఒప్పుకోకుంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని అర్థం సార్. మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు పెద్దలు మీరు గ్రామానికి ఎవరు వచ్చినా ఇప్పుడు ఈ ఊరికి ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినా మీ దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను వచ్చినా మీ దగ్గరికే వచ్చిన, ఎందుకంటే ఆ గ్రామ సర్పంచ్ అంటే అంత పెద్దది అది. నేనేమంటున్నా, ప్రతి సమస్య మీ దగ్గరికి రావాల్సిందే. మిమ్మల్ని అడిగినారట కూడా, మీరు అడిగినాక కూడా దానికి అబ్జెక్షన్ చెప్తే 4-5 రోజుల నుంచి ఆపిరట. అవును, అక్కడ శంకుస్థాపన చేసాడు, మాకు ఇంటిమేషన్ లేదు. మాకే కానీ సెక్రటరీ గారికి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మేము గ్రామ పంచాయతీలో ప్లేస్ చూపించినాం. మాకు అది నచ్చలేదు, ఇంకో ప్లేస్ చూపించాలని చెప్పలేదు. మాకు తెలియకుండా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. దానికి కాలనీ వాసులు వాళ్ళకు ఇద్దరి మధ్యన పడుతుంది. అది రేపు డిఎస్పీ గారితో మీటింగ్ ఉంది, రేపు ఫైనల్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటలేదు సార్, మీకు సెక్రటరీ గారికి చెప్పలేదు అన్నట్టు సెక్రటరీ గారికి 3 నెలల నుంచి చెప్పారట. వాళ్ళు చెప్పినాము, అఖిలపక్ష మీటింగ్ పెట్టినాము. ఓ ప్లేస్ చూపించినాం మేము. ఓ ప్లేస్ చూపించినాక మాకు మళ్ళీ మాకు అది నచ్చలేదు, ఇంకో ప్లేస్ చూపించాలని మాకు చెప్పలేదు సెక్రటరీకే కానీ మాకే కానీ. అది తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దమ్మమ్మ శంకుస్థాపన చెప్తాను, మాకు ఇంటిమేషన్ లేదు, కనీసం పోయి కొట్టిరు. అక్కడ కాలు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అదే మాట్లాడుతున్నాం, రేపు ఫైనల్ అవుతుంది. మరి మీరు కూడా పెడదామని అన్నారటగా. మరి వాళ్ళు పెడదామంటేనేమో మీరు పెడతామన్నారటగా, విగ్రహం పెడతామని. ఏమో ఏడ పెడతా అనుకున్నారు? ఓళ్ళు చెప్పారండి, నేను అనలేనా? మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టిరా? నేను చూంచండి. ఎవరు పెట్టారు? అరే ఊరోళ్ళు పెట్టారు, నేను పెట్టినట్టే. నేను ఎందుకు అడుగుతున్నా సార్, మీరు అర్థం చేసుకో సర్పంచ్ గారు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఎవరు పెట్టినా గ్రామంలో ఎవరు పెట్టినా నేను కూర్చోకపోతే ఏం చేస్తా కానీ, నేను ఎవరు పెట్టినా ఎవరు పెట్టకుండా మిమ్మల్ని అడుగుతారు కదా సార్. నువ్వు చూసుకోవానే అని ఊళ్ళోళ్ళు కూడా అంటారా అనరా? అదే మాట నేను మీకు తెలిసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టిరట, వాళ్ళు పెట్టేది ఏందో అదే ఏందో మనమే పెడదామని మీరు ఒక కాడ పెట్టిరట, పెడదాం అనుకున్నట. మీరు ఒక ఊరోళ్ళు పెట్టిరాను, మరి నేను పెట్టిన ఊరోళ్ళు పెట్టిరాను కానీ నేను పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు పెట్టినాక సెక్రటరీ గారు మాట్లాడినది, మరి హాలేదు లేదు మీరు ఎందుకు పెడతాను. సెక్రటరీ కూడా ఫోన్ చేసిన అతనికి, ఎవరైతే మెసేజ్ పెట్టారు అతనికి. ఆ ఊకే మమ్మల్ని మేము వ్యతిరేకిస్తున్నారు కదా, మేము పెడుతున్నట్టే నేను కూడా ఫోన్ చేసి ఆపాలని, మీరు ఎట్లా పెడుతుంది ఇప్పటికే లొల్లి అవుతుంది ఆపాలని మేము కూడా చెప్పినాం. అది జరిగింది. నేను అదే అంటున్నాను సార్, దీనికోసమే నేను పూర్తిగా తెలుసుకుంటే ఏమైందంటే, మీ ఊళ్ళో కొంతమంది ఫోన్లలో కూడా మాట్లాడిన ఆడియోలు ఉన్నాయి నా కాడ. ఏంటంటే
చెప్తా వాళ్ళ పేరు కూడా చెప్తా, వాళ్ళ దగ్గర కూడా పోతా, ఎందుకంటే మీకు సర్పంచ్ గారు కాబట్టి నేను చెప్పాలి. ఇప్పుడు 5 ఏళ్ళు మనయే, నా వరకు నా మాట నేను చెప్తా. నా ఇంకున్నోడు ఏం మాట నేను చెప్పలేను కదా. ఇప్పుడు మరి మేము ముందు గౌరవంగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా నేను ఇదివరకు కూడా మనకు ఎంఆర్పిఎస్లో కూడా చెప్పిన, అంబేద్కర్ ఒక వర్గానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అందరికి ఆదర్శప్రాయుడు. అది ఎవరి కులానికి మతానికి రుద్దోతారు, అందరికి ఆదర్శవంతుడు, రాజ్యాంగ రాష్ట్రుడు, అందరు ఇలా హోదాలు ఉంటుంటే అంబేద్కర్ రాజ్యాంగం, అది వర్గానికి కులానికి రుద్దోదని అంతే డిసిషన్ అంతే. ఇప్పుడు ఈ మాట మీరు అన్నారు, ఇప్పుడు సర్పంచ్ గారు కాబట్టి సరే నిన్న ఎట్ట జరిగిందో ఏమేమి ఉందో తెలియదు, ఇప్పుడు నేను అడిగితే మాత్రం మంచి మాట చెప్పారు. ఈ మాట ప్రకారంగానే డిఎస్పీ గారితో చెప్పినాం మేము, మొన్న సెక్రటరీ గారు మమ్మల్ని వాళ్ళని ఎంఆర్పిఎస్ పిలిచిండు, సెక్రటరీ గారు కూడా చెప్పినాం ఓపెన్గా డిఎస్పీ ముందట మీకు అభ్యంతరం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్ అని కూడా చెప్పినాం మేము. సెక్రటరీ గారు కానీ మేమే కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అక్కడ కాళీ మాసాల అబ్జెక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మా ఊరోలే, వీళ్ళైనా వాళ్ళైనా ఘర్షణ వాతావరణం వద్దని మేము ఆగిన తప్ప, మాకేదో పెడితే మేము అబ్జెక్షన్ మా వల్ల మేము వాళ్ళని పోటీ చేసి నువ్వు ముందుకు వచ్చి నువ్వు ఆపరాబాయ్ అని చెప్పినట్టు మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఇది లేదు కానీ ఆడియోలలో వింటే సార్, నేను ఆ ఆడియో వింటే ఇప్పుడు మరి దాని మీద ఎంత పెద్దగా అయితే తీసుకుంటా కానీ అందులో ఏం పట్టిరు, ఆడొక అంబేద్కరు, ఆడొకడు ఆడొక మాలోళ్ళు, వాళ్ళు మాదిగోళ్ళు, మేము ఎట పెట్టుకోవడం మీరు పెట్టుకుంటారు ఏందిరా అనే మాటలు అందులో ఆడియోలో ఉన్నాయి. అంటే ఆ మాట మాట్లాడొచ్చా, ఒకవేళ దాన్ని అన్నోళ్ళు మీరు అడిగిరా ఏమన్నా అట్లా అనొచ్చా అని అడిగిరా? ఆ రోజు మేము మాట్లాడినాము, మాకు ఒక మాజీ సర్పంచ్ మాతోటి పోటీ చేసిన క్యాండిడేట్ నా ఎమ్మడే ఉండు, ఆ మాట మాట్లాడి ఇట్లా పెట్టంటే తప్పే అని నేను ఎమ్మడే ఫోన్ చేసిన క్యాండిడేట్ కూడా. ఏమంటే మీరు వ్యక్తిగతంగా కులం మొత్తం పోకండి, వ్యక్తిగతంగా ఎంకరేజ్ తిరిగితే ఎంకరేజ్ ఇచ్చాను కానీ నువ్వు కులాన్ని పెట్టి తిట్టవద్దు ఎప్పుడైనా, నువ్వు తెలిస్తేనే మాట్లాడి, లేకపోతే పద్ధతి కాదని ఖండించాం మేము. నువ్వు అతను ఇప్పుడు అడిగినా అంత ఉండాలి. అదే అంటున్నా సార్, నేను ఆడియో ఉన్నా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, అట్లా తిట్టొచ్చా అనొచ్చా? అట్లా అనొద్దు కదా. అడిగినా నేను, మీరు పోయి విచారించండి. తిట్టిన క్యాండిడేట్ 6 సాయంత్రం ఫోన్ చేసి నేను, నువ్వు ఎందుకు అట్లా అంటే నేను అట్లా అనలే, నన్ను రెచ్చగొట్టు అంటే నువ్వు రెచ్చగొడితే మాత్రం కుల పేరు ఎందుకు వస్తుంది, ఏమైనా ఓపెన్గా నిన్ను ఏం కావాలి తిట్టు అని పేరు పట్టి మాట్లాడు, ఆ పేరు చెప్పి తిట్టు కానీ కులం పేరు చెప్పొద్దు నేను. కులం పేరు చెప్పి నువ్వు మాదిగోలు అంటావు, మాలోడు అంటావు, ఆడో మాలోడు గాని పెడతారా అంటే ఏమన్నట మాట ఎవరైనా సరే ఖండించవలసింది. ఇది సెక్రటరీ సార్ మీకు చెప్పిరాట కదా సారు, మీరు చెప్పి మీకు 2-3 నెలల నుంచి చెప్పిరాట, మరి మీ నుంచి కూడా ఒక మాట ఏమన్నా మీకు చెప్పిరాట, వాళ్ళు చెప్పినా కూడా మీరు మరి 3 నెలల నుంచి చెప్పాలి కదా సార్ ఒక ఆర్డర్, అంటే ఇంత పెద్ద సమస్య రాకుంటుండగా. ఓకే నేనంటే 7 తారీఖు వాళ్ళు అప్లికేషన్ అది ఇచ్చిర్రు, 7 తారీఖు జనవరిలో ఇచ్చిర్రు, గ్రామసభ జరుగుతుంది. ఆ రోజు ఏంటంటే 26 తారీఖు రోజు కూడా మేము దీని గురించి చర్చించినాం గ్రామసభలో. మళ్ళీ తర్వాత 5-2 తారీఖు కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉంటే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఈ విషయం గురించి చర్చించింది. వీళ్ళు అప్పుడు ఏమన్నారంటే అఖిలపక్ష సమావేశం పెట్టుకొని అందరిని పిలిచి మాట్లాడుకుంటామని చెప్పారు. మళ్ళీ తర్వాత దానికి కూడా మళ్ళీ గ్యాప్ ఉన్నట్టే మళ్ళీ 5వ నెలలో కూడా సేమ్ దీని గురించి చర్చించారు. సర్పంచ్ గారికి కూడా మీరు ఏమైనా చేయాలి మరి మాట్లాడాలంటే అతను 14-6 నెలల ఏది అఖిలపక్ష సమావేశం పెట్టిండు. పెట్టిన తర్వాత మిగతా మాజీ సర్పంచులు ఇక్కడ గ్రామ పెద్దలందరూ వచ్చిర్రు. చెప్పిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర పెట్టుకో అని చెప్పిర్రు. ఇక వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా కాదా అనేది కూడా తెలియదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సర్పంచ్ గారు ఎక్కడెవరు, మీరు ఎక్కడెవరు, ఈ గ్రామానికి మీరిద్దరే ఇప్పుడు సమస్యలు ఉన్నాయంటే సారు పెద్ద ఈ గ్రామం ప్రతినిధి అనుకో, మీరు సెక్రటరీ గారు, ప్రతి సమస్య మీద స్పందించేటోళ్ళు మీరే. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఊరు ప్రజలు మెజార్టీ అన్నో తక్కువనో ఎక్కువ సంఖ్యలో మాట్లాడుకుని ఒక కాడ పెట్టారు. ఆ పెట్టడం ఇష్టమా ఇష్టం లేదా, అసలు అంబేద్కర్ పెట్టొచ్చా పెట్టరాదా అని నా ప్రశ్న. అది అన్ని గ్రామాలలో పెట్టుకోవచ్చు, మేము కూడా పెట్టుకోవద్దు అని కూడా ఏం లేదు, ఇక్కడ పెట్టుకోవాలని అఖిలపక్ష సమావేశం కూడా పెట్టిర్రు. ఆల్రెడీ గ్రామ పంచాయతీ దగ్గర పెట్టుకోవాలని కూడా చెప్పిర్రు. ఓకే అయిపోయింది. అయితే మొన్న 12 రోజు ఏమైందనంటే అంటే ఇప్పుడే ఇక్కడ పెట్టుకుంటారంటే ఇక్కడే ఉండదు, ఆదివారం రోజు ఉంది, నేను కూడా రాను కదా. అయితే సడన్లీ అక్కడ పోయి పెట్టిర్రు. వాళ్ళు పెట్టే వరకు వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే వచ్చి ఆ రోజు 13th తెల్లారి కూడా మాకు జనరల్ సాధారణ సమావేశం కూడా ఉంది. అది స్పెషల్గా కూడా ఏం లేదు, జనరల్గానే ఉండే. ఆ 12వ తారీఖు రోజు వాళ్ళు సడన్గా అక్కడ పెట్టే వరకు కూడా మాది గ్రామ పంచాయతీ మళ్ళీ ఒకసారి మీ మీటింగ్లో కూడా చర్చించినాము. చర్చిస్తే ఏంటంటే అప్పుడు ఇక్కడ అనుకున్నాం కదా, మళ్ళీ అక్కడ సడన్లీ అక్కడే ఎందుకు వెళ్ళిపోయారు అనేది అది ఇంటిమేషన్ కూడా నాకు ఇటు పర్సనల్గా లేదు, సర్పంచ్ గారికి కూడా లేదు. అయితే మళ్ళీ సడన్గా అక్కడే ఎందుకు పోయారు అనేది మళ్ళీ మేము ఏదో జనరల్ బాడీ మీటింగ్లో ఉంటే మళ్ళీ ఒకసారి స్థలం గురించి ఇప్పుడు అక్కడికి అక్కడ పోయారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఇడని ఒప్పుకుర్రు గ్రామ పంచాయతీ కాడని, మళ్ళీ ఆడ సడన్గా పోయారు.
మళ్ళీ ఏందో అని మాట్లాడుకుని ఉన్నాము. ఆ మీటింగ్ టైంలోనే వాళ్ళు కూడా కాలనీ వాసులు వచ్చి మాకు ఇక్కడ కొంచెం ఇది ఉన్నదని చెప్పేసి అభ్యంతరం చేసిపోయిన, అందులో ఉప సర్పంచ్ కూడా ఉన్నాడు. అబ్జెక్షన్ చేసిన దాంట్లో ఉప సర్పంచ్ ఉండు ఏంటంటే అక్కడ పెడితే కరెక్ట్ కాదు, అక్కడ పెట్టొద్దు. పెట్టదని కాదు కానీ ఇలా ఏంది లెటర్ అదే ఇంద్రం కాలనీలో అదేనే కాదు కానీ ఉద్దేశం అదే అన్నమాట. అంటే ఉద్దేశం ఏంటంటే మనం ఒక ఆడ అనుకున్నాం ఇన్నే పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టరు మళ్ళా అంటే దీని అర్థం ఏంది? పెట్టదని కాదు, మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ పెట్టొద్దని ఉన్నది. ఇదైతే అంటే నేనేమంటున్నా సార్, మీరు బాగా అర్థం చేసుకోరు. అక్కడ ఎక్కడో అక్కడ మీ ఊరే, మీ పంచాయతీ కదా. ఒకవేళ వాళ్ళదే తప్ప అనుకుందాం, పెట్టిన వాళ్ళదే తప్ప అనుకుందాం, మనం అనుకుందాం అంటున్నా నేను. అక్కడ పెడతా అరే నేను అంటున్నా ఎట్లా అంటున్నా అంటే వాళ్ళు ఈ ఊరోళ్ళే అక్కడ పెడదామంటే ఇది వారం రోజుల సమస్యని ఎలువెత్తిందే. అసలు ఎందుకు ఆడ పెడితే ఏమన్నా ప్రాబ్లమా? ఇంతమందికి ఎందుకు వచ్చింది? పెట్టిన దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇప్పుడు ఇక్కడ పెడదామని అన్నారు. వాళ్ళని అడిగినా నేను, ఎందుకంటే నేను ఊకోనుగా. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా అడుగుతానో కొంచెం వాళ్ళని కూడా వచ్చినాడుదా. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను పెట్టమని ఈడ అనుకోరు సార్ చెప్పిర్రు, కానీ ఈ స్థలము ఈడ సరిపోకుండా స్థలం ఇది, గీడ ఇరికిరికలు పెట్టమన్న డ్రైనేజ్ ఉంది, ఆడ కేబుల్ ఉన్నది, అయినా అక్కడ పెడితే ప్రాబ్లం ఏంది సార్? అది కూడా మా ఊరే కదా, గవర్నమెంట్ ల్యాండే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు, అది చేసుకోవచ్చు. అదే అది గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా కానీ ప్రాపర్గా ఇంటిమేషన్ తోటి 3 నెలల నుంచి ఇచ్చినామన్నారు సార్. మీకు ఎప్పటి నుంచో ఇచ్చారు, జనవరిలో ఇచ్చారు సార్. మీరు జనవరిలో ఇచ్చినా మీరు ఇప్పటిదాకా కూడా స్పందించాలి అంటే దీని అర్థం ఏంది? మీ బాడీలో మీ గ్రామ ఏంది, మీ కౌన్సిల్ ఏదో ఉంటుంది కదా, మీ గ్రామ సభలో చర్చించుకోరు అంతే, అంతే కదా. చర్చిస్తున్నాము. అఖిలపక్ష సమావేశం అయింది కూడా. మాకు సంబంధించి గ్రామ పాలక మండలిలో చర్చ వచ్చింది. అది పాలక మండలిలో 4 వార్డు మెంబర్లు ఖాళీ ఉంటారు. పాలక మండలిలో మేము తీర్మానం చేసేయాలంటే 4 వార్డు మెంబర్ అదే ఖాళీలు ఉంటారు. మేము మహిళా బిల్డింగ్ కడతాను తీర్మానం చేసా కూడా మేము వాడికి పోతే మాకు అబ్జెక్షన్ చెప్తే సప్లా పోయి లోపల కట్టిన, నన్ను కూడా అబ్జెక్షన్ చెప్పారు. మహిళా బిల్డింగ్ కడితే తీర్మానం చేసా కూడా వాళ్ళ అబ్జెక్షన్ 4 వార్డు మెంబర్లు, మెజార్టీ ఉన్న 8 మెంబర్ల 4 వాళ్ళే. వాళ్ళ అబ్జెక్షన్ మాకు మతాన్ని వద్దంటే వద్దన్నాక మళ్ళీ అఖిలపక్షం మీటింగ్ పెట్టి, అందుకే ఆ 3 నెలలు ప్రాసెస్ అందుకు జరిగింది. మాకు ఏదో పెట్టొద్దు మాకు ఇబ్బంది. ఇప్పుడు సార్ సర్పంచ్ గారు, ఇప్పుడు కొంతమంది ఏమో ఇప్పుడు మీరు మధ్యాహ్నం అయిపోయారు, సర్పంచ్ గారు అయ్యిరీడా. ఇప్పుడు ఒకళ్ళు ఏమో వచ్చేమో పెడుతుంటారు, ఒకడేమో వద్దంటుంటాడు. వద్దన్నోడు వచ్చి మీకే చెప్తారు, పెడదామన్నోడు వచ్చి మీ మీదనే పెడతారు, అంతేనా? ఇప్పుడు ఇద్దరు పుత్ర సర్పంచ్ గారు కావచ్చు, ఇక్కడ సెక్రటరీ గారు కావచ్చు, బలి అవుతున్నట్టే ఇది. ఏదైనా మేమనంటే వీళ్ళైనా వాళ్ళైనా ఊరోలే కాబట్టి ఘర్షణ వాతావరణం వద్దు. ఇప్పుడు కాళ్ళు అవునంటారు, మీరు కాదంటారు, ఇంకో ప్లేస్ చూస్తామని మేము ప్రయత్నం చేసాం. నా లోపలనే వీళ్ళు పోయి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దానికి నేను ఉండి లేకపోతే ఇంకోళ్ళకో చెప్పి ఒన్నో లేపినాయి దానికి ఏంటంటే నాకు కులం రంగు రుద్దురు. నేను గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్ మునగలవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి చచ్చిపోయిన వాళ్ళకు ఎస్సీ కాలన ప్రతి ఒక్కరికి 5,000 ఇచ్చిన చచ్చిపోయిన వాళ్ళకు. మనకు ఆ కుల బిల్డింగ్ లేదు, దానికి నాకు కులం రంగు రుద్దురు. అగ్రకులం అని ప్రచారం ఇవాళ కూడా బీబీనగర్ అంటే చూపిస్తారు. ఎందుకు నేను నా నోట్లకే నేను మాట్లాడితే నువ్వు అగ్రకులం అను. నేను మానవతా దృక్పథంతో 5 సంవత్సరాల నుంచి చచ్చిపోయిన వాళ్ళకి 5,000 ఇచ్చుకుని వచ్చిన. ఎందుకు ఇచ్చినా నా ఊరు నాకు సరే చెడు అంతే. నా ఉద్దేశం నేను ఎందుకు ఇస్తా చెప్పండి? సర్పంచ్ అయితేనే అప్పటి రిజర్వేషన్ లేదు, అయితేనే కళలు కానీ మేము సరే అవకాశం వచ్చింది అయినాం. అది వరకు కూడా ఇచ్చాం, ఇప్పుడు గెలిచినాక కూడా ఇచ్చినాం, గెల ముందు కూడా ఇచ్చినాం. అయితే నేనేమంటాను, సరే సార్ ఇప్పుడు ఇంతవరకు సరే వాళ్ళు పెట్టారు అయిపోయింది. దయచేసి అంబేద్కర్ అని కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. దానికి కులం రంగులు తక్కువ. ఒక మంచిగా ఒక పండుగ వాతావరణం, మంచి మనసుతోటి ఒక పండుగ వాతావరణంలో వేసుకుందాం. దానికి ఘర్షణ వాతావరణం వద్దు, ఒకటే ఊళ్ళు ఉంటాం మనం. మంచి మాట అన్నారు సార్, సంతోషిస్తాం, మాకు అలాంటి మంచిగా చేస్తాం. ఇప్పుడు చూడు, మీరేమో ఇంత మంచి మనసుతోటే మీరు అంటారు, మరి మీ దగ్గరనే మీ ఊరిలో ఒక ఆయన అట్లా అన్నాడు కదా. అంటే నేనేం చెప్పిన 5 ఏళ్ళు నాయే కదా, ఇప్పుడు 1 ఏళ్ళు పెద్ద ముందు నా ఎక్కడున్నాడు ఏం మాట నేను ఊహించలేను కదా. అలాంటి అప్పుడు ఏమవుతుందంటే మీ మంచోళ్ళు సార్, మంచోళ్ళకి పేరు రాలి. ఇప్పుడు అగ్రవరం ఆయన అదేగా, ఆయన అనొచ్చు, మన అన్నది కదా. సర్పంచ్ కూడా అగ్రకులం అనేది అనొచ్చు, అంటే పేరు కలిసి వస్తుంది సార్. సార్ కాదు, నువ్వు ఎవరైతే వ్యక్తి అన్నాడో ఆ వ్యక్తి నన్ను పేరు పెట్టి, కానీ దానికి నాకు రంగు రుద్దదు కదా. ఇప్పుడు మీ దగ్గరికే సమస్యను తీసుకొస్తారు సార్, రుద్దొద్దు అనేది ఎప్పుడు కాదు, అంతా ఒకటే. కాబట్టి మీరు అడగొద్దా ఎందుకంటాడు ఆయన కూడా అదే కానీ వాదన ఎవరైనా చేస్తారు సార్. నేనే ఉన్నా కదా, నేను ఇప్పుడు నా తాను నేను ఫోన్ కూడా మాట్లాడను, నేను అడిగినాడు కదా వ్యక్తి పోయి అడుగు. నేను ఫోన్ చేసి అదే సాయంత్రం అడిగినాడు, ఫోన్ కూడా ఏమన్నా ఫోన్ కూడా తీసుకోకపోతే నేను ఇప్పుడు పోయి ఆ వ్యక్తి సర్పంచ్ నీకు ఫోన్ చేసిండా ఈ విషయం అని అడుగు, ఏం చెప్తాడు పోయా. 6 రోజు సాయంత్రం వేసి నేను నాకు తెలియగానే. ఎందుకంటే దాన్ని నేను మొత్తం చూసిన సార్, అది ఇంతే గలీజ్ ఉంది.
దాన్ని అంటే ఎవడిని ఏమంటాడు వేరే వేరే మాట్లాడతారు అంత పెద్ద మాటలు అనొస్తుంది. ఆయనతో సాయంత్రం పూట ఇంత లోపల పడదు ఊకోలే నాలుక బయట పడదు మంచి మంచి వాడు కానీ లోపల పడదు ఊకోలే ఆ విషయంగా ఏదో అన్న నేను చెప్తున్నా ఆ లోపల పడదు మంచి కాదు కదా. ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు మీరు అందరికి ఇప్పుడు అయిపోయింది 5 రోజులు అయిందిగా, అందరికి ఇష్టమేనా అంటున్నాను నేను లాస్ట్ చివరిలో. మేము ఏం ఉద్దేశం ఇప్పుడు మనందరం పోదాం. మాకు అభ్యంతరం మా పరిస్థితి మాకు అభ్యంతరం. ఇప్పుడు అంబేద్కర్ కాడికి పోదాం అంటున్నాను సార్ నేనైతే. పోయి ఒక దండేద్దాం, వస్తారా మీరు? రేపు అయిపోయినాకనే వస్తా. రేపు చర్చలు ఉన్నాయి కదా, ఫైనల్ అయినాకనే వస్తాను. అంటే చర్చ ఏంటి? ఇప్పుడు నాకు ఇప్పటికే రంగురు తిరుగు అక్కడ సపోర్ట్ చేస్తున్న సర్పంచ్ గారి మళ్ళీ ఇప్పుడు పోయి ఇంకో వర్గానికి ఏదున్నా ఊరోలే. రేపు సమస్య పరిష్కారం అయితే నేనే ముందు విగ్రహం విగ్రహం నేను ఇప్పిస్తా చెప్పిన. రేపు సమస్య అప్పటిదాకా అయితే రాదు. రేపు అయిపోయినా ఇప్పుడు మీరు పెట్టి మంచి చేస్తాను ఏ ఆఖరి ఇప్పుడు పెట్టి ఇక్కడ విగ్రహం పెట్టారు, విగ్రహం పెట్టి ఉన్నోళ్ళకి ప్రజలకి ఎవరో ఒకరు మీ ఊరోలే పెట్టిరుగా, పెట్టి దాన్ని మంచి చేద్దామన్న వాళ్ళకి సపోర్టా వద్దన్న వాళ్ళకి సపోర్టా? మీరు ఓకే మీరు ఒక పెద్ద మనిషి మంచి ఉన్నా చెడ్డు ఉన్నా తర్వాత ఇష్టం. నేను ఒక గ్రామ పెద్దనగా మరి నాకు ఇంటిమేషన్ ఉండాలి ఉండాలి సార్. మరి లేదు ఇప్పుడు నువ్వు వచ్చి కొట్టమంటే నువ్వు కొట్టుకున్నావు అయిపోయింది కదా, దాని గురించి మళ్ళీ కొత్తగా చర్చ ఎందుకు? రేపు నేను అదే అడగట్లే ఏమంటే నేను కొట్టుకున్నాం అదే ప్లేస్ మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. రేపు చర్చలు ఉన్నాయి, కాలనీ వాసులు పిలిపిస్తున్నాం, మేము అందరం పోతున్నాం. రేపు ఫైనల్గా డిసిషన్ చేద్దామనే ప్రయత్నం. అయినాక నేనే ముందు విగ్రహం నేను వేపిస్తాను, నేనే కొడతా. ఎందుకు చేసిన దానికి ఒక రోజుకు జరిగేది ఏం లేదుగా. ఇప్పుడు ఆల్రెడీ పెట్టిరండి పెట్టిరండి, పెట్టిన దానికే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన దానికే కాంప్లైంట్ పోయింది. ఇప్పుడు ఆడ కాంప్లైంట్ పోయినాకనే రేపు మొన్న డిఎస్పీ దానికి పోతే ఉప సర్పంచ్ నేను గోవలు ఉన్నాడు. రేపు టైం పెట్టారు, రేపు టైం పెట్టి అక్కడ కాలనీ వాసులను వాడు మిమ్మల్ని నలుగురని వీళ్ళని మిమ్మల్ని పిలిపించి ఏదో ఫైనల్ సెటిల్ చేస్తానని డిఎస్పీ గారు చెప్పారు. రేపు పోతున్నాం, రేపు ఫైనల్ చేసి మంచి వాతావరణంలో పెట్టుకుందాం. దానికి ఏంటి పెట్టి 100% పెడతాం, 100% పెడతాం. నేను అదే అడుగుతున్నా సార్, ఎందుకంటే ప్రజల్లో ఉండే అంశాలు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక డౌట్ ఉంటుంది, ఎట్లా అడుగుతారు నీ డౌట్ నేను అదే అంటున్నా. నేను మీకు ఇష్టమేనా అని అన్నా, ఎందుకన్నా బయట అడుగుతారు మరి వీళ్ళకి ఇష్టం లేదా వీళ్ళు అడ్డుపడరా అన్న. ఇప్పుడు కూడా ఉండరు వాళ్ళు నలుగురు ఒకరు లెటర్ రాసి ఇచ్చారు మీకు మాట, ఇప్పుడు వాళ్ళు ఆపుతున్నట్టే కదా, వద్దన్నట్టే కదా. ఆ వద్దన్న దానికి మీరే బాధ్యులు. అంటే మీరు ఇటు చెప్పాలన్నా అటు చెప్పాలన్నా అన్న సన్నిధంలో మీరు ఉన్నారు అంతే కదా. అందుకని నేనేమంటున్నాం మళ్ళీ ఇదే జవాబు చూడు ఈ ప్రశ్నకే. అవును సార్ ఇక్కడ పెడతామన్న వాళ్ళ దిక్కి మాట్లాడతారా మీరు వాళ్ళ దిక్కి మాట్లాడతారా అని మళ్ళీ అదే అడిగిన. అంటే మీరేమంటారు రేపటిదాకా నేను పెడతాను మాట్లాడను పెట్టాను మాట్లాడను ఏది ఉన్నా మంచి వాతావరణంలో సెట్ చేసుకుందాం చేసి 100% చేస్తాం. ఒకవేళ రేపు నేను ఒక చిన్న మాట అంటే కాదు అదే అట్లా జరుగుతుందో జరగదో తెలియదు. ఒకవేళ రేపు నిర్ణయం చేసుకున్నాక వాళ్ళందరూ కాదు కక్కసం అని అంటారు, అప్పుడు మెజార్టీగా మొత్తం లేపుతారు. ఇక అలాంటప్పుడు వద్దనే అంటారా ఎట్లా దీనికి? అప్పుడు ఎట్లా వద్దని మేము అంటే లెటర్లే ఇచ్చారు కదా వాళ్ళు ఎంతసేపు వాడ ఉండొద్దు అని కాన్సెప్ట్ చెప్పింది లెటర్ ఇచ్చారు. ఊళ్ళో పెట్టొద్దని ఇలా మా కాలంలో ఇబ్బంది నేను చెప్పినా కదా, మహిళా బిల్డింగ్ కడితే నేను తీర్మానం చెప్పి నన్ను కూడా వ్యతిరేకించారు గుర్తుడు. నేను ఆ రోజు చెట్టు పోయి ఇంకో దాని లోపల పోయి కట్టిన, ఎందుకంటే ఊళ్ళో ఎందుకు ఊకయ్యా ఆలోచన మన ఒక ఇంట్లోకి వచ్చేది కాదు. ఇది కూడా నేను ఏమంటానంటే మ్యాక్సిమం మంచి వాతావరణం చేసుకుందాం. వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే చెప్పిన నెక్స్ట్ దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకే సార్, ఇది తెలుసుకున్నాక కూడా మళ్ళీ అదే సరే మీరు రేపు ఇది మాట్లాడదామంటారు, ఓ మంచి వాతావరణంలో మంచిగా చేద్దామని అంటున్నారు. ఇదంతా అయిపోయినాక కూడా తీసుకుంటారు లే నేను మాట్లాడదాం, మీకు లెటర్ ఇచ్చారు నేను మాట్లాడతలే. ఓకే ఏమవుతు సార్ మీరు ఇటరండి వాళ్ళు సరే మిగతా వాళ్ళు కూడా గ్రామ సెక్రటరీ గారికి ఒక లెటర్ ఇచ్చారు ఆపమని. వాళ్ళకి చెప్పాలి సమాధానం, వీళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళు మా దగ్గర వద్దనట, మా దగ్గర వద్దు మా కాలనీలో వద్దు ఇక్కడ అని సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చారట. మరి దీని మీద కూడా రేపు ఒక్కరోజు మాట్లాడతారట. సర్పంచ్ గారు కూడా మంచిగా చేద్దామని అంటున్నాడు ఆయన మాటలో. మాట్లాడుకొని డిఎస్పీ గారు ఏదో టైం ఇచ్చారట, అదంతా చేద్దామని అనుకుంటారట ప్రజలారా. మరి ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆపిర్రు మంచి సమాధానం, రేపు కూడా తేలుతుంది కదా. రేపు కూడా తేలకుండా ఆ అంబేద్కర్ విగ్రహం మీదనే వీళ్ళు ఎట్లా అనుకుంటున్నా అన్నది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే తెలియదు కాకపోతే తెలవకుంటుందా? మళ్ళీ తెలిస్తే మళ్ళీ వస్తాం, అప్పుడు అడుగుతాం. సర్పంచ్ గారిని అడగవచ్చు, సెక్రటరీని, ఎవరినైనా అడుగుతాము, ఎవరికాడికైనా వస్తామని తెలియజేస్తున్నాం. మీరు చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.